కనిపిస్తుందా? కనిపిస్తుంది చూడు పెద్దది. డే వ్యాలంటైన్స్ డే అలా హ్యాపీ. చూడండి నాకైతే ప్లెజెంట్ అండి. సో ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, అంటే 3 ప్రైవేట్ థియేటర్స్. మేబీ వాళ్ళు యానివర్సరీ బర్త్డేషన్ తగ్గట్టు రెడీ చేసేస్తారేమో. సో మాకు అయితే మార్వెల్ రూమ్ వచ్చింది. రూమ్స్ కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మార్వెల్, ఎలిగెంట్ అండ్ పర్పుల్ అనుకుంటా. తీసుకో. వెల్కమ్ డ్రింక్. థ్యాంక్ యూ. రోజ్ వాటర్. హలో అండి, ఇవాళ మేము ముగ్గురం ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? ఇది ఒక ప్రైవేట్ థీమ్ పార్టీ. ఇవాళ మా అన్నయ్య బర్త్డే, సో ఇక్కడ ప్రైవేట్ హాల్ బుక్ చేశారు. మాము బర్త్డే అంట. సో ఇక్కడ మేము ప్రైవేట్ పార్టీకి వచ్చాము, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, సో మేము ఎర్లీగా వచ్చేసాం, వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. హాల్ చూస్తున్నాము, బాగుంది డెకరేషన్ అంతా. వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు, రోజ్ వాటర్, బాగుంది అది కూడా. చూడండి మీరు కూడా ఒక లుక్ వేసేయండి హాల్ అంతా ఎట్లా ఉందో. ఒకసారి బయట అంబియన్స్ కూడా చూపిస్తాను. అంబియన్స్ అంతా నీట్ గానే ఉంది. సో మీరు ఏమైనా ప్రైవేట్ పార్టీస్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. దీని పేరు ది బించ్ టౌన్, ఇది చందానగర్ ఏరియాలో ఉంది. మీరు కూడా ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి బుక్ చేసుకోండి మీకు. సో డెకరేషన్ చూడండి, నాకైతే ప్లెజెంట్ గా పార్టీ థీమ్ లాగా బాగుంది. మీరు కూడా చూడండి, ఒక పెద్ద స్క్రీన్ ఉంది ఇక్కడ, ఐ థింక్ లైక్ ప్రొజెక్టర్ ఉంది. మనకి కావాల్సింది ఏమన్నా ఉంటే ప్లే చేస్తారు మూవీస్. అండ్ ఫుడ్ కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ చెప్తే తెచ్చుకుంటారంట. హలో. అండ్ ఇక్కడ కేక్ కట్టింగ్ ఒకసారి చూడండి, రోజెస్తో పెట్టారు హ్యాపీ బర్త్డే అని, మనం చెప్పిన నేమ్తో డెకరేట్ చేశారు. ఒకసారి రోజెస్ రోజెస్ హలో ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే. సో ఇది 33rd బర్త్డే, నంబర్ కూడా పెట్టారు. మీకు ఎలా అనిపించింది డెకరేషన్? కమెంట్ చేయండి మీరు కూడా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడు పెద్దది. హాయ్ శ్రేయ, ఈ ఆన్ చేయాలనుకుంటాయి. హాయ్ ఆంటీ, ఎలా ఉంది నాన్న? బానే ఉందంటీ. ఎప్పుడన్నా వేసుకుంటాం. అవునా? హ్యాపీ బర్త్డే రేణు, మా అన్నయ్య బర్త్డే ఇవాళ. ఈస్ బ్లైండ్. కనిపిస్తుందా? కనిపిస్తుంది కింద. ఏం కాదు, మరి నడవలేడేమో అని. సరే చూడు. చిన్న ఫోటో వేణు వ్లాగ్ తీస్తాను, నువ్వు నడిపించుకుని తీసుకురా. ప్రియాంక్షి చాలు చాలా, అంతే అంతే. వెనక్కి క్యాండిల్స్ ఉన్నాయి. ఓపెన్ ది బ్లైండ్స్. సరే ఓకే. బటర్ స్కాచ్. లేదా బాబు? ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి, ఇంకా రావడానికి టైం ఉంది. సో ఈ లోపు గిఫ్ట్స్ ఓపెన్ చేపిద్దామని వెయిట్ చూస్తున్నాము. ప్రియాంశి స్టార్ట్ చెయ్యి.
ఇంట్లో ఏం చేస్తుందో చెప్పు. ఇందులోనా ఒకసారి పట్టుకొని చెప్తాను. ఇవి ఒకసారి పట్టుకోండి. బాక్స్ ఉంది, బాక్స్ లోపల కార్లో పెట్టిన పెర్ఫ్యూమ్ ఉంది. ఓపెన్ చేయి. కరెక్ట్. ఓపెన్ చేయమని మరి. ఓపెన్ చేయి, వెళ్ళేటప్పుడు కార్ లో పెట్టుకుందాం. ప్రియాంశి పేపర్ లీక్ చేసింది. ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేయరే, నువ్వు చేసే ఇంకెంత. ఇది ప్రియాంశినే రాసింది హ్యాపీ బర్త్డే మాము అని. ఆ స్మైలీ సింబల్స్ కూడా అదే వేసింది. బాగుంది కదా, క్యూట్ గా. ఏ ప్రియాంశి? ఇప్పుడే డ్రింక్స్ అయితే వచ్చేసినాయండి. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం కదా, ఇంకా రాలేదని. ఈ లోపు మేము కేక్ తింటున్నాం, ఈ లోపు ఆర్డర్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ కెఫే రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి, బిర్యానీ ఐటమ్స్ లేవు. సో మేము ఈ ప్రెసెంట్ అయితే ఇవి ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్తాం. ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ కావాలా, అలా చెప్పారా ఏదన్నా? సో ప్రైవేట్ పార్టీ తర్వాత నెక్స్ట్ చిన్న షాపింగ్ పని ఉంటే ఏఎంబి మాల్ కి వెళ్ళాము. షాపింగ్ కంప్లీట్ చేసుకునే టైంకి ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది. సో అక్కడ కొండాపూర్ ఏరియాలో ఏ రెస్టారెంట్స్ ఉన్నాయో మాకు అంత ఐడియా లేదు. సో గూగుల్లో చూసాం కానీ అసలు దేనికి వెళ్ళాలనేది పెద్ద అర్థం కాలేదు. సో ఫైనల్ గా అందరు కలిసి, అంటే మా అన్నయ్య వాళ్ళే చూసి ఏదో డిసైడ్ చేశారు. ఇక్కడ ఏదో మాదాపూర్, నియర్ టు మాదాపూర్ ఉంది ఏరియా. యునైటెడ్, లక్ష్మీస్ యునైటెడ్ కిచెన్ అంట రెస్టారెంట్. అంబియన్స్ అయితే బానే ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళి డిన్నర్ చేసేస్తాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెస్టారెంట్ కి వచ్చారండి. వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయినాక డిన్నర్ కి రెడీ అవుతాము. కమా నూదు, కమా నేను రావుదరా. హ్యాపీ 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 బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్ ప్రియాంశి. హ్యాపీ. ఇప్పుడు ఎవరు తింటారు? హ్యాపీ హ్యాపీ రానా తిని తిని. హ్యాపీ బర్త్డే ఎవరికి వచ్చింది? ఓకే తింటాను. ప్రియాంశి నో. అంతా ప్రియాంశి మీదే పడింది. ఇదంతా క్లీన్ చేయాలి. హ్యాపీ బర్త్డే. అపోలో ఫిష్, ఇది అపోలో ఫిష్, జీడిపప్పు కోడి వేపుడు, డైనమైట్ చికెన్, ఫ్రైడ్ చికెన్. ఆ చిల్లీ ఫిష్ అది అపోలో ఫిష్, జీడిపప్పు కోడి వేపుడు అండ్ డైనమైట్ చికెన్, ఫ్రైడ్ చికెన్. మెయిన్ కోర్స్ ఐటమ్స్ వచ్చేసినాయి. దమ్ బిర్యానీస్, మామిడికాయ ప్రాన్స్ విత్ వైట్ రైస్. ప్రియాంశికేమో కొంచెం మసాలా తక్కువ ఉన్న బిర్యానీ. ప్రియాంశి నీకు చిన్నదైతా? బాగుందా? యమ్మీ. లెసన్ పైసా ప్రియాంశి, లెసన్ పైసా. చిన్న పీస్ ఏమంటావా? కాదు